ఆ వినాయకుడి ముందర ఎలుక కనిపిస్తూ ఉందిగా, ఎలుక చాలా గొప్పగా ఉంటుంది. దాన్ని ఏమంటారు? మూషికము అంటారు. మూషికము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే ముష్ అనేటటువంటి ధాతువు నుంచి వచ్చింది. ముష్ ముష్ అనేటటువంటి ధాతువు నుంచి. ముష్ అంటే దొంగ అని. ముష్కరులు అనే పేరు విన్నారా ఎప్పుడైనా? దొంగలు. ముష్ అనే ధాతువు నుంచి వచ్చింది. ఆ ఎలకకి ఈ జీవుడికి పెద్ద తేడా ఏం లేదు. ఆ ఎలక ఏం చేస్తుంది? బయట ఉండేటటువంటి ఆ బియ్యమో కూరలో పప్పో ఏవి దొరికితే అవి తీసుకొని వెళ్ళి ఆ రంధ్రంలో కూర్చొని దొంగతనం చేసుకొని వచ్చి ఆనందంగా అనుభవిస్తూ తింటూ ఉంటుంది. ఈ జీవుడు అనేటటువంటి దొంగ ఏం చేస్తాడయ్యా అంటే ఈ కళ్ళతోటి, చెవులతోటి, ముక్కుతోటి, నాలుకతోటి, చర్మంతో బయట ఉండేటటువంటి ఆనందాలన్నీ దొంగతనం చేసి తెచ్చుకొని లోపల హృదయ కుహరంలో కూర్చొని ఆనందంగా అనుభవిస్తూ ఉంటాడు. వాడు ఎప్పటిదాకా అలా కూర్చొని అనుభవిస్తూ ఉంటాడో ఆ ఎలకకి వాడికి తేడా లేదు. కానీ ఆ ఎలక మీద ఏనాడు వచ్చి వినాయకుడు కూర్చుంటాడో, ఏ రోజు వినాయకుడు కూర్చుంటాడో ఆ మూషిక వాహనం మీద ఆ రోజు మూషికానికి సార్థకం. అలా ఈ హృదయ కుహరంలో ఉండి దొంగతనాలు చేస్తూ బతుకుతున్నటువంటి ఇంద్రియాలతో దొంగతనం చేసే ఈ జీవుడు ఏ రోజు అయితే వాడి యొక్క హృదయములో ఆ ఎలక మీద సాక్షాత్తు వినాయకుణ్ణి పరబ్రహ్మస్వరూపమైనటువంటి గజముఖుణ్ణి కూర్చోబెట్టుకుంటాడో ఆ రోజు వాడికి సార్థకత. కాబట్టి అలా దొంగలాగా బతికి ఇంద్రియాలతోటి బయట ఉండే ప్రపంచ విషయాలని తీసుకుందామా, ఆనందంగా దాని మీద పరమాత్మని కూర్చుండేటటువంటి ఏర్పాటు చేద్దామా? అలా కూర్చోబెట్టుకున్నటువంటి ఎలక శాశ్వతమైంది. కూర్చోబెట్టుకోలేనటువంటి జీవుడు మళ్ళీ జన్మలు ఎత్తుతూనే ఉన్నాడు. అలా అనేక జన్మల్ని తీసుకుంటూ ఉన్నారు. కాబట్టి మనకు తెలియాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఇన్ని రకాలైనటువంటి ఈ జన్మలు ఎత్తకుండా ఈ ఎలకకి సార్థకత రావాలి అంటే, ఈ జీవుడికి సార్థకత రావాలి అంటే ఆ సార్థకత ఎలా వస్తుంది? సాక్షాత్తు విఘ్నేశ్వరుణ్ణి ఈ హృదయము లోపల మనం కూర్చోబెట్టుకోగలిగిన నాడు వస్తుంది. కాబట్టి మనం అందరము హృదయం మీద వినాయకుడిని కూర్చోబెట్టుకున్నాం. ఇంకొక విశేషం ఏమిటయ్యా అంటే ఈ నాలుక అనేటటువంటిది అచ్చం ఎలకలాగానే ఉంటుంది. ఉచ్చిష్ట గణపతి అని విన్నారా? ఉచ్చిష్ట గణపతి అంటే ఎంగిలి గణపతి. ఉచ్చిష్ట గణపతి అంటే ఏమిటి? ఎంగిలి. గణపతి ఎంగిలి ఏంటండి, ఏది పడితే అది మాట్లాడుతున్నారేమిటి మీరు అని అనుకుంటూ ఉంటారు. ఈ ఉచ్చిష్ట గణపతి ఏం చేస్తాడయ్యా, ఎక్కడ ఉన్నాడయ్యా అంటే మనకి నాలుక ఉంది కదా, ఈ నాలుక అనేది ఎక్కడుందండి? నోరు అనేటటువంటి కలుగు రంధ్రంలో ఉంది. ఈ రంధ్రంలోంచి ఆ నాలుక అటు ఇటు తిరిగితేనే మన నోట్లోంచి అక్షరం బయటికి వస్తుంది. ఆ అక్షరం బయటికి రావడానికి నాలుక తిరుగుతుంది కదా. ఈ ఎలక ఏదైతే నోట్లో ఉందో ఈ నాలుకే ఆ ఎలక, ఈ కుహరమే మన నోరు. దీనిలోంచి ఆ నాలుక మీద కూర్చొని ఉన్నటువంటి వాడు ఎవరో కాదు, సాక్షాత్తు విఘ్నేశ్వరుడే, శబ్ద బ్రహ్మమైనటువంటి విఘ్నేశ్వరుడే. మన నాలుక మీద నుంచి వచ్చే శబ్దం ఏది? వినాయకుడే. కాబట్టి ఆ శబ్ద బ్రహ్మాన్ని మనం ఎప్పుడూ దృష్టిలో పెట్టుకొని ఉండాలి. ఆ శబ్ద బ్రహ్మం ఎప్పుడూ మన నోటి నుంచి తిరుగుతూ ఉండాలి అనే విషయాన్ని మనకి తెలియపరుస్తున్నారు. ఇక మనం ఎలకలాగా తయారై ఆ ఎలక ఎలా వినాయకుడిని కూర్చోబెట్టుకుందో ఈ ఎలక కూడా లోపల హృదయంలో ఆ వినాయకుడిని కూర్చోబెట్టుకొని ఉండాలి.